ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. శ్రీను, రియలీ నిజంగా మా డాడీ మన పెళ్లికి ఒప్పుకున్నారా? అందుకే కదా ఆద్య 2 దండలు ఒక తాళి తీసుకొచ్చాను. పెద్దమ్మా, ఇప్పుడే 3 ముళ్ళు వేయించేసి దండలు మార్పించేద్దామండి. కిషోర్ గారు రేపన్నారు వదినా, నువ్వేంటి ఇప్పుడు అంటావు? రేపటికి తెల్లారాలిగా. అయినా కిషోర్ గారు అలా ఎలా మాట మారుస్తారు? మాట కాదదినా, మనసు మార్చుకున్నట్టున్నారు. శ్రీను, ఈ మాట నువ్వు చెప్పడం కాదు, ఆద్య వాళ్ళ నాన్న చెప్పాలి. ఇదిగో మాటల్లోనే కిషోర్ గారు వచ్చారు. కిషోర్ అన్నయ్య, సీను దండలు తాళి తీసుకొచ్చాడు, తెల్లారితే పెళ్ళంటున్నాడు. నేను ఆద్య కంటే అందకత్తని గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకో. రేపు అడిగినా కూడా ఇదే మాట మీద ఉండాలి. ఇదే మాట మీద నిలబడుంటాను. కానివ్వండి. మీకెలాంటి అభ్యంతరం లేదు కదా బావగారు? సీను పెళ్లి చేసుకుని తీరుతానని తెగేసి చెప్పాడు. అంత బలంగా చెప్పినప్పుడు నేనెలా కాదంటాను? మీరు గ్రేట్ బావగారు. ఒకళ్ళ జీవితాన్ని పాడు చేయాలన్న ఆలోచన మీకు అస్సలు రాదు. నెవర్. ఎవరిష్టాలు వాళ్ళవే. నాకు నా కూతురు భవిష్యత్తు ముఖ్యం. తను హ్యాపీగా ఉండాలంతే. ఉంటాను డాడీ. ఉండాలి బేబీ. గుడ్ నైట్. గుడ్ నైట్. అసలు చాలా ఆలస్యం బావగారు, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. ఆ భగవంతుడే కరుణించినట్టు అనిపిస్తోంది. నాకిప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు. అంతేనే, మనకి పెళ్ళై 5 ఏళ్ళు దాటినా నాకు ఇప్పుడు అనుమానం అది పెళ్ళే కాదా అని. ఆయన నేను నమ్మట్లా. అంతే అంతే. శుభం. రేపు పొద్దున్నే భూదేవి పూజ చేసి ఆద్య శ్రీనుల పెళ్లి మన ఇంట్లోనే జరిపిద్దాం. ఏమంటావు రఘు? అలాగే అమ్మా. కిషోర్ ఒప్పుకున్నాడు కదా, అంతకన్నా ఏం కావాలి? అదే